ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు కృష్ణా డెల్టా రైతులు. పట్టిసీమ నీటితో తమ పంటల్ని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పారు. పండించిన తొలి ధాన్యాన్ని సీఎంకు అందజేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడిన చంద్రబాబు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి చెప్పారు చంద్రబాబు. పోలవరం కూడా ఇచ్చేసాం. ఇప్పుడు కాంక్రీట్ అనేది ఒక మలుపు. ఇప్పుడు ఇది చాలా స్పీడ్గా పనులు వెళ్తాయి. ఇవన్నీ వెళ్తే 2018కి గ్రావిటీతో కంపల్సరీగా నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు రావాలి. కృష్ణా డెల్టా నుంచి పైన వాడుకునేది కూడా అవకాశం ఉన్నంత వాడుకుంటాం. అది పూర్తి అవ్వాలని కోరుకుంటూ 2019 ప్రాజెక్టే పూర్తి అవుతుంది. ఇక్కడ రైతాంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నీళ్లు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, నీళ్లు లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఆ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు రాబోయే రోజులు నీళ్లు వచ్చినా ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుకోవడం, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం, అదే మరిగా నదులు అనుసంధానం చేసుకుని భవిష్యత్తులో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసుకోవాల్సిన